లోకంలో మీరు ఒక మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 4 మాటలు ఎప్పుడు ఉంటాయి. ఈ 4 మాటలను మర్చిపోతే, ఈ 4 మాటల వెనక ఉన్న సిద్ధాంతాన్ని మీరు మర్చిపోతే మనుష్య జన్మ యొక్క ప్రయోజనాన్ని సాధించుకోలేడు, కష్టమైపోతుంది. ఎందుకో తెలుసా అండి? 1 తను, 2 కరణ, 3 భువన, 4 భోగ. ఈ నాలుగింటి వల్లే దీక్షలు వస్తాయి. 1 తను, తను అంటే ఈ శరీరం. కరణ అంటే పంచేంద్రియాలు, మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారము. భువన బయట ఉన్నటువంటి సమస్తమైనటువంటి భువనము అంటే ఈ ప్రపంచమంతా. భోగ అంటే అందులోని సుఖస్థానములు. సుఖస్థానము, దుఃఖస్థానము కూడా. 4 ఈశ్వరుడు ఎప్పుడూ ఇస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడూ ఇది గుర్తుపెట్టుకోవాలి. నీకు శరీరం ఒక్కటి ఇచ్చి విడిచిపెట్టడైనా 4 ఏకకాలమును అందిస్తూ ఉంటాడు. అది విశ్వేశ్వర సిద్ధాంతం అంటే. విశ్వేశ్వరుడు అన్న మాటని చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. 1 తను, నాకు ఈ శరీరం ఇచ్చాడు, మీకు ఆ శరీరం ఇచ్చాడు, వాళ్ళకి ఆ శరీరం ఇచ్చాడు, దీనికి ఈ శరీరం ఇచ్చాడు, దానికి ఆ శరీరం ఇచ్చాడు, దీనికి ఈ శరీరం ఇచ్చాడు, దీనికి ఈ శరీరం ఇచ్చాడు, దీనికి ఈ శరీరం ఇచ్చాడు. ఆయన ఇన్ని శరీరములను ఇచ్చాడు. తను, ఇందులో ఈ శరీరము నాకు కావాలని నేను అడిగితే వచ్చిందా? మీరు ఒక్కటే కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను ఇలా పుడతాను, నేను ఇంత పొడుగ్గా ఉండాలి, నేను ఇంత లావుగా ఉండాలి, నేను ఇలా ఉపన్యాసాలు చెప్పాలి, నేను ఇలా ఉండాలి అని నేనేమైనా అడిగానా ఈశ్వరుణ్ణి? నేనేం అడగలేదు. నేను అడిగింది నిజమైతే చాలా మంది తమకు ఇష్టమైన వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉండేవారు ఈ పాటికి కాదు. కానీ అలా ఎందుకు లేరు? ఇది మనం తెచ్చుకున్నది కాదు, ఈశ్వరుడు ఇచ్చింది. దీనిలో కరణమును కూడా ఆయనే పెట్టాడు. మనోబుద్ధి చిత్తాహంకారములను, జ్ఞానేంద్రియములను. భువనమును ఆయనే పెట్టాడు, భోగమును ఆయనే పెట్టాడు. అందులో 1 ఇందులోకి వస్తే భోగం అవుతుంది. మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే అంతే. దాని వలన మీ మనసు తృప్తి పొందుతుంది. లేకపోతే ఎప్పుడు తృప్తి అన్న మాట ఉండదు, భోగం అన్న మాట రాదు. భోగము అంటే ఏమిటో తెలుసా అండి? అది మీ అనుభవములోనికి వచ్చుట. అప్పటి వరకు భోగం ఉండదు. నాకు బందర్ లడ్డూ తినాలనుంది, తెచ్చి ఇక్కడ పెట్టారనుకోండి, నాకు భోగం అవ్వదు. ఎందుకని? లడ్డూ ఇక్కడ ఉండిపోయింది, నేను ఇక్కడ ఉండిపోయాను. ఇప్పుడు ఆ లడ్డు నా నోట్లో వేసేసుకున్నాను అనుకోండి, భోగం అనుభవించేశాను, లడ్డు భోగం అయిపోయింది. అంటే నాకు అనుభవములోనికి రావాలి. భువనము భోగముగా మారిపోతుంటుంది. భువనములోనున్న స్థానములు భోగస్థానములుగా మీకు మారిపోతుంటాయి. బయట ఎండగా ఉంది, మీరు ఏసీ వేసుకుంటే భోగస్థానంగా మారిపోయింది అంతే. అదే గది. మీకు ఆకలేసింది, ఈ అరటిపండు నేను తినేస్తే నాకు భోగంగా మారిపోయింది. నాకు దాహం వేసింది, ఇన్ని నీళ్లు తాగేస్తే నా దాహం తీరిపోయింది, భోగంగా మారిపోయింది. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి జాగ్రత్తగా. అసలు ఈశ్వరుడు ఎందుకు ఈ 4 ఇలా ఇవ్వడం? 4 తానే. కానీ నా స్థాయిలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందో తెలుసా అండి? ఎప్పుడూ నాకన్నా 3 వేరుగా ఉంటాయి. వేరుగా లేకపోతే మీకు భోగం ఉండదు. చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. మరి మీకు అర్థమయ్యేట్టు నేను చెప్పగలుగుతున్నానో లేదో. నా కరణము అంటే నాకు ఈ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, నా జ్ఞానేంద్రియములు పనిచేస్తుంటే నేను భోగాన్ని అనుభవిస్తూ ఉంటాను. భువనం ఉండాలి, భోగం ఉండాలి, తను ఉండాలి, కరణం ఉండాలి. మీరొక్కటి జాగ్రత్తగా కొంచెం పట్టుకునే ప్రయత్నం చేయండి. ఏమి చేద్దామని ఈశ్వరుడు యొక్క ప్రయత్నం. ఎందుకు ఈ 4 ఇచ్చినట్టు? పాడైపోట్లా మనం? ఇది ఇచ్చాడు, ఇంద్రియాలు ఇచ్చాడు, కాబట్టి నేనేం చేస్తున్నాను? కనబడ్డవన్నీ చూస్తూ ఉంటాను. ఆఖరికి నా చూపు ఎక్కడో నిలబడుతుంది. ఇది నేను అనుభవిస్తే బాగుండు. అప్పుడు అనుభవించడం అన్న మాటకు అర్థం ఏమిటి? ఇది తృప్తి పొందాలి, ఇది దాంతో సంగమంలోకి వెళ్ళాలి, వెళ్ళి అది నాలోకి ప్రవేశించాలి. ప్రవేశించి నా మనసు తృప్తి పొందితే అప్పుడు నాకు తృప్తి. కాబట్టి నేనేం చేస్తాను? కనపడ్డదాన్ని, నాకు కంటికి నదరగా కనపడిన దాన్ని నా దానిగా చేసుకుంటాను. యాపిల్ పండు తినేయాలనిపించింది తినేస్తాను, ఓ నేరేడు పండు తినాలనిపించింది తినేస్తాను. అరే అది ఈశ్వరార్పణం చెయ్యలేదు, దోషాన్ని నేను పట్టించుకోను. ఇప్పుడు మరి ఈశ్వరుడు ఎందుకు సృష్టించినట్టు ఈ 4? అసలు ఈ 4 ఈశ్వరుడు ఇవ్వకపోతే గొడవే లేదు కదండి. ఇవి ఇవ్వబట్టి కదా. ఏదో భోగం అనుభవించాను అనుకోండి, అన్న నువ్వు ఎందుకు రా పని చేశావు?
నువ్వు ఆ పని చేసావు కాబట్టి నీకు పాపం వేసేస్తున్నాను, పో, రేపు పొద్దున చీమగానో ఏగ్గానో పో అంటున్నాడు. ఎందుకు ఈ 4? ఇక్కడే మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ 4 ఎందుకు ఇస్తాడో తెలుసా అండి? పర్వతాలు పడిపోయినట్టు పడిపోయి ఉంటాయి మనం చేసిన పాపరాశులు, సంచితం అంటారు దాన్ని, అలా పడిపోయి ఉంటుంది. దాని నుంచి తప్పుకోవడానికి కావలసినటువంటి సాధనముగా దీన్ని ఇచ్చి పంపిస్తాడు. దాని నుంచి తప్పుకోవడానికి ఇదే సాధనం. దీంతో ఏం చెయ్యొచ్చు అంటే, భువనమునందున్నటువంటి భోగములను మీరు ఈశ్వరుడు చెప్పిన పద్ధతిలో అనుభవిస్తూ ఇవన్నీ విశ్వమంత విశ్వేశ్వరుడే అని గుర్తించి మర్యాదతో ప్రవర్తించడం అలవాటైతే మీ భక్తి వలన వస్తున్నటువంటి పుణ్యకర్మ ఒకనాడు జ్ఞానమునకు కారణమవుతుంది. జ్ఞానము కలిగిన ఉత్తర క్షణంలో సంచిత కర్మ దగ్ధమైపోతుంది. పుణ్యము పాపము కూడా దగ్ధమవుతాయి. దగ్ధమైన ఉత్తర క్షణంలో ఇక మళ్ళీ మీరు పుట్టవలసినటువంటి అవసరం ఇక ఉండదు. అప్పుడు ఈ తనువు, కరణము, భువనము, భోగము 4 పోయి ఈ 4గా ఉన్నవాడెవడో వాడిలోకి మీరు లీనమైపోతారు. అందుకు ఇది ఇచ్చాడు. కానీ తిరోధానము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? అడ్డంగా ఓ తెర పడిపోతుంది. మనం ఏం చేస్తామంటే, అరే మనం ఆయన చెప్పినట్టు చేసి ఆయనలో కలిసిపోదామండం మానేసి కంటికి కనపడనివన్నీ అనుభవించాలనేటటువంటి మాయకి వశులం అయిపోయి ఈశ్వరాజ్ఞని ధిక్కరించి ఈశ్వరుడు ఎందుకు ఇచ్చాడో మర్చిపోయి మళ్ళీ భోగాల కోసమే వెంపర్లాడడం మొదలు పెడతాం. ఆ వెంపర్లాడడంలో ఏం చేస్తామంటే ధర్మపదాన్ని వదిలిపెట్టేస్తాం. వదిలిపెట్టేగానే మళ్ళీ పాపము పుణ్యము ఇది ఇచ్చినా ఉపయోగం లేకుండా పోతుంది. పోతే ఈశ్వరుడు ఏం చేయాలి? నువ్వు ఉపయోగించుకోలేకపోయావు కాబట్టి మళ్ళీ అధోజన్మలలోకి వెళ్ళిపోవలసి ఉంటుంది. ఇలా వెళ్ళిపోకుండా కాపాడడం కోసమే ఆయన ఏం చేస్తాడంటే, ఒక్కొక్కసారి తారకః, తారయః అని ఆయనకి పేరు. మీరు ఎక్కడో అక్కడ విసుగు అన్నదోటి వచ్చిందనుకోండి, కొంచెం నేను చెప్పేది మీరు ఇవాళ కాస్త సావధానంగా పట్టుకోవాల్సి ఉంటుంది విషయాన్ని. విసుగు అన్నది ఒకటి రావాలి. అసలు ఆ విసుగు అన్నది రాలేదనుకోండి చాలా సంతోషంగా ఉంటుంది చేసేది. మీరు అలా వెళ్ళిపోతున్నారు రహదారి మీద, మీ కారు టైర్ పంక్చర్ అయిపోయింది, మీరు వెళ్ళాలి కానీ కారు టైర్ పంక్చర్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక స్టెఫినీ టైర్ దానికి వేసుకోవాలి, ఈ టైర్ ఇప్పేయాలి, మీకు రాదు. మీరు ఎవరిని అడగరు. మీరు ఎడతారా? ఎక్కడికన్నా పెడతారా? మీరు ఇంకో బస్సు ఎక్కరు, ఇంకో కారు ఎక్కరు. మీరు ఎవరిని ఆపి, అయ్యా నాకు ఈ కారు టైర్ వేయడం రాదు, నా కారు టైర్ పాడైపోయింది, కొంచెం టైర్ వేసి పెడుతురు అని అడగరు. అందులోనే కూర్చున్నారు స్టీరింగ్ కట్టుకుని. వెళ్తారా ఎక్కడికన్నా? ఎక్కడికి వెళ్ళరు. అట్టే మాట్లాడితే అందులోనే చచ్చిపోతారు కూడా కదండి, అన్నపానాదులేవి. అందుకే అప్పుడు ఏం చెయ్యాలంటే సహాయం అడగవలసి ఉంటుంది మీరు కాదు. ఈ సహాయం అడిగేటటువంటి ప్రక్రియని, అంటే విసుగొచ్చింది, ఏ దిక్కుమాల కారు, ఈ కారుకు బయలుదేరాను, ఈ కారేమో మధ్యలో చక్రం ఊడిపోయింది, ఇదేమో వేయడం రాదు, ఇప్పుడు ఎలాగా? ముందు విసుగొచ్చి విసుగులోంచి ఎవరినో అపేక్షించాలనేటటువంటి బుద్ధి పుట్టాలి. తారయః అన్నమాట ఆయన ఉద్ధరించేస్తాడని మీరు అనకూడదు. ఎప్పుడు ఉద్ధరించేస్తాడండి మిమ్మల్ని? ఎప్పుడు సంసారాన్ని ఆయన దాటించేస్తాడు? మీకు దాటడం రాకపోతే, రాదని మీరు ముందు ఒప్పుకోవాలి కదండి. 10 మంది గంగానది ఒడ్డుకి వెళ్ళారండి. 3 బట్టలు ఇప్పేసి ఓ ప్లాస్టిక్ కవర్లో పెట్టేసుకుని ఓ తాడేసి కట్టేసుకుని ఈదుకుంటూ వెళ్ళిపోతున్నారండి. మీరు కూడా బట్టలు ఇప్పేసి ఓ ప్లాస్టిక్ కవర్లో పెట్టేసుకుని నడుము కట్టేసుకుని ఈతారా? మీకు రాదు ఈత. మీరేం చేస్తారు అప్పుడు? అరే వాడికి ఈత వచ్చరా, హాయిగా ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు మాట్లాడుకుంటూ. మనం ఏం చేస్తాం? ఓ పడవ కోసం నించుంటాం. ఓ పడవ వచ్చింది, మీరు ఆ పడవ ఎక్కి వెళ్ళిపోతారు. పడవని ఆధారం చేసుకుని ఎలా నదిని దాటారో, ఏ ఈశ్వరుడి మాయని మీరు దాటలేకపోతున్నారో సాధన చేత, ఆ ఈశ్వరుడికే చెప్పి నా వల్ల కాదయా నువ్వే నన్ను తరింప చెయ్యి అని శరణాగతి చేస్తే ఆయనే మిమ్మల్ని పొందడాన్ని కూడా అనుగ్రహమే అంటాడు. ఆ స్థాయిలో ఏమవుతుందంటే మీరు నిజాయితీతో చెప్పవలసి ఉంటుంది, అది శరణాగతి. కానీ అక్కడ చాలా చాలా నిజాయితీ అవసరం అయి ఉంటుంది.
అందులో ఇంకా మొహమాట పడకూడదు. మీరు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి చెప్పేసేయాలి. ఎక్కడ మీరు లొంగిపోతున్నారో మీరు ఈశ్వరుడికి చెప్పాలి. అసలు సాధకుని యొక్క గొప్పతనం అంతా అక్కడ ఉంటుంది. అది తెలియని సాధన ఏదో కళ్ళకు గంతలు కట్టుకు తిరిగినట్టు ఉంటుంది. అందుకే ఆయన దగ్గరికి వెళితే సర్వోపాయ పరిత్యాగమును చేస్తాడు. అంటే నేనుగా ఈ మనసుని ఇంకా గెలవలేకపోతున్నాను. అది ఏం చేస్తోందంటే నువ్వు ఇచ్చిన తనువు, నువ్వు ఇచ్చిన కరణము భువన భోగముల యందు ఆసక్తితో ఉండిపోతున్నాయి. నిన్ను చూసే ప్రయత్నం చేయట్లేదు, నువ్వు చెప్పినట్టు వింటలేదు. మళ్ళీ పాడైపోతాను. నువ్వే ఏం చేస్తావో తెలుసా? నిన్ను పొందలేని నా అశక్తతని తెలుసుకొని నువ్వు నన్ను పొందేసేయి. అది శరణాగతి అంటారు. రుక్మిణీదేవేమంది? నేను నిన్ను పొందలేను, నువ్వు నన్ను పొంది. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయనే ఆవిడ్ని పొందేశాడు. శరణాగతి ఎందుండే లక్షణం ఏమిటంటే మీరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో ఈశ్వరుడికి చెప్పేస్తారు. అందులో మొహమాటం ఉండకూడదు. దూర్జటి వెళ్ళి చెప్పుకున్నాడు. ఆయన రాయల వారిని కూడా తను రాసిన పద్యంతో కావాలంటే రాజుని విమర్శించగలడు. కానీ ఆయనకున్న ఒకే ఒక లోపం ఏమిటంటే ఆయన స్త్రీ సుఖం నుంచి బయటికి రాలేకపోయాడు ఆయన పద్యాల్ని బట్టి. కాబట్టి చెప్పేశాడు ఆయన, రోషీరోయదు కామినీ జనుల కారుణ్యోరు సౌఖ్యంబులన్ వాసీబాయదు పుత్రమిత్ర ధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కుశీకోయదు నామ నంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఇప్పుడు తారయ ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? ఆయనే వచ్చి చెయ్యిచ్చి లాగేస్తాడు. పడవచ్చి మిమ్మల్ని పట్టుకుపోయినట్టు, విమానం వచ్చి ఆకాశంలో తీసుకుపోయినట్టు, నూతిలో పడిన వాడిని తాడెట్టి పైకి లాగినట్టు, తను తినలేని వాడికి పల్చగా జావ కలిపి నోట్లో పోసి మింగించినట్టు తానే వచ్చి మిమ్మల్ని తాను పొందుతాడు. ఇలా పొందడానికి ఆయన కొన్ని స్థానాలు చెప్పాడు. అలాంటి వాళ్ళు అక్కడ చేరండి, నేను పొందుతానన్నాడు. అందులో కాశీపట్టణం ఉంది, విశ్వేశ్వర. అందుకని విశ్వేశ్వరుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడు? తారయ ఆయన సంసార సముద్రమును దాటిస్తాడు. ఎవరు సంసార సముద్రమును దాటలేకపోతున్నారో వాళ్ళు కాశీ వెళ్లి శరీరాన్ని విడిచిపెట్టేయడం అన్నది లోకంలో ఉంది. అలాగే అలా దాటలేకపోతున్నామనుకున్న వాళ్ళు కాశీయే వెళ్లి విడిచిపెట్టాలని లేదు. ఇక్కడ నిలబడి ఇక్కడ శరణాగతి చేసినా ఈశ్వరుడు ఉత్తర క్షణానుగ్రహాన్ని ప్రసరిస్తాడు. అది మీకు చేతనవ్వాలంతే. మీరు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి మనం చేసేటటువంటి పనిలో ఉండే పెద్ద ఇబ్బంది ఏమిటో తెలుసా అండి? నటన జీవితంలో అంతర్భాగంగా అయిపోతుంది మనకి. ఎప్పుడు త్రికరణ శుద్ధి అని ఒకటి ఉంటుంది శాస్త్రంలో. ఏమిటంటే మనుష్యుడు అలా ఉండాలి అంటుంది. తానేది మాట్లాడాడో అది చెయ్యాలి, ఏది చేస్తున్నాడో అది చెప్పాలి, మనసు దాని మీద ఉండాలి. కాబట్టి నోటితో చెప్పేది, మనసులో ఆలోచించేది, తాను చేసేది మూడు ఏకీకృతమైతే త్రికరణ శుద్ధి అంటారు. కానీ మనకేమవుతుందంటే ఈ మూడు ఎప్పుడు ఎగుడు దిగుడుగానే ఉంటాయి. నోటితో చెప్పేదోటి, తను చేసేదోటి, మనసుతో ఆలోచించేదోటి. మూడు విడిపోతుంటాయి. ఎప్పుడు మూడు ఒక గీత మీద నిలబడవు. రామో దిర్నాభిభాషతే అంటాడు ఆయన రామాయణంలో. నాకు 2 మాటలు తెలియవమ్మా అంటాడంటే నేను మనసులో ఏమనుకుంటున్నానో, నేను ఏది చేద్దాం అనుకుంటున్నానో అదే చెప్తాను తప్ప నేను ఒకటి చెప్పి ఇంకొకటి చేయడం అన్నది నాకు రాదమ్మా అన్నాడు. అది రాముడి యొక్క లక్షణం, ఆయన శీలం, ఆయన స్వభావం. అది మనకొక స్వభావం ఉంటుంది. మనం అనుకున్నది చెయ్యం, మనం చేసేది చెప్పం. మూడు ఎప్పుడు ఎగుడు దిగుడు అవుతాయి. ఈ మూడు ఎగుడు దిగుడు అయిపోవడం వల్ల వచ్చేటటువంటి నష్టం ఏమిటంటే నటుడు అంటారు. నటుడు అన్నమాటకు అర్థం ఎక్కడో నటించిన వాడు కాడు, లోపల ఒకటి అనుకుంటూ పైకొకటి చెప్పిన వాడు నటుడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఇది రంగస్థలం అయింది. అందరూ నటులే, అందరూ నటీమణులే. బిరుదులు లేవు, పద్మశ్రీలు, నటరత్నలు, నట చక్రవర్తులు లేవు అంతే. కానీ ఒక్కొక్కడు చాలా గొప్ప నటుడు ఉంటాడు. లోకంలో ఆ నటనని ఆధారం చేసుకునే వాడు భోజనం చేస్తుంటాడు. ఇలా తయారైపోతే ఏమవుతుందంటే ఆ త్రికరణ శుద్ధి నశించిపోతుంది. ఇది కరణము అంటారు. ఈ కరణము ఎందుకు గతి తప్పుతుందంటే భోగము కొరకు. ఇలా చెప్పేస్తే ఏదో పని అయిపోతుందిగా, అలా చేసేద్దాం అంటాడంతే. అంతేకాని అలా నీ చెయ్యను. ఎందుకు చెయ్యవు? ధర్మం కోసం చెయ్యను. నేను ఏదనుకుంటున్నానో అదే మాట్లాడతాను, నేను ఏది మాట్లాడుతున్నానో అదే చేస్తాను.
అలా నిలబడే ప్రయత్నం మొదలు పెట్టాడనుకోండి, అలా మొదలుపెట్టి మీరు సాధన చెయ్యగా వచ్చే ఒడుదుడుకుల్ని కూడా ఈశ్వరుడే దిద్దుతాడు. దిద్ది ఆ త్రికరణ శుద్ధిని ఏర్పాటు చేస్తాడు. కానీ నేను ఏదో ఉపన్యాసంలో చెప్పేసినంత తేలిక అని మీరు అనుకోకండి, కానీ అది దుస్సాధ్యము అని కూడా మీరు అనుకోకండి. అది సాధ్యమే. ఇది చెప్పు ఈశ్వరుడికి అని పూజ వచ్చింది. మనం ఏం చేస్తామంటే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి పరమభక్తుళ్ళ కూర్చుంటాం. ఈశ్వరుడి దగ్గర చేసేదంతా నటనయే పూజ పేరుతో. ఎందుకో తెలుసా అండి? ధూపమాఘ్రాపయామి అంటాడు, చెయ్యి తిప్పుతుంటుంది, తను ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. నటనేనా? ఏది మనసు ఎక్కడుంది అక్కడ? మనసు లేదు. మంత్రం ఒకటి, చేసే క్రియ ఒకటి. మంత్రం గడగడగడగడగడగడగడ వెళ్ళిపోతుంటుంది, కానీ ఇక్కడ క్రియ ఇంకోటి చేస్తుంటాడు. క్రియ ఒకటి, మనసొకటి, నోరొకటి. ఈశ్వరుడి దగ్గర కూడా నటుడవే. ఈశ్వరుడి దగ్గర కూడా నీవు పూజ చెయ్యట్లేదు. నువ్వు పూజ అంటే త్రికరణ శుద్ధితో అక్కడ నిలబడగలిగితే ఈశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడు. అందుకే అసలు పూజ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? ఈశ్వరుడితో మాట్లాడుకోవడమే పూజ. మా నాన్నగారంటే నాకు చాలా పూజ్య భావన అంటే అర్థం ఏంటి? నాన్నగారండి ఫలానా వారు పెళ్లికి రమ్మని పిలిచారు, కానీ నేను అప్పుడు విశాఖపట్నంలో ఉపన్యాసంలో ఉంటాను, నేను వెళ్ళాలంటారా నాన్నగారండి అని అడిగాను అనుకోండి. మా నాన్నగారు అలా కాదు, ఆయన మనకి చాలా ఆత్మీయుడు, ఆయనకున్నది 2 కూతుళ్ళు. ఒక కూతురు పెళ్లి ప్రారంభం చేసినప్పుడు నీతో చెప్పాడు, మొదలు పెట్టాను వెతకడం అని. చాలా కోరుకున్నాడు, నేనో నువ్వో వెళ్ళాలనుకున్నాడు. నేను పెద్దవాడిని అయిపోయాను, రాలేను. నువ్వు కూడా వెళ్ళకపోతే ఆయన ఎంత నొచ్చుకుంటాడు? ఆయన అంత పెళ్లి చేసుకున్నా ఆయన అస్తమానం అదే తలుచుకుంటాడు, మనం రాలేదు. కాబట్టి ఏం పర్వాలేదు, వచ్చే సంవత్సరం ఆ ఒక రోజుకి 10 రోజులు ఇద్దుగాను, ఆఖరి రోజు ఉపన్యాసం రద్దు చేసి నువ్వు ఆ పెళ్లికి వెళ్ళు అంటారు నాన్నగారు. అంటే నాన్నగారండి అయితే మీరు చెప్పినట్టు చేస్తాను. ఇప్పుడు నా స్వబుద్ధి లేదు, నేను వెంటనే ఆయనకి ఫోన్ చేసి ఆఖరి రోజు ఉపన్యాసానికి నేను రావట్లేదు, ఎందుకంటే ఇది కారణం. మా నాన్నగారు ఇలా చెప్పారు, బాగుండదు, మా కుటుంబ సంబంధమైన విషయం, కాబట్టి నేను అక్కడికి వెళుతున్నాను. పెళ్లికి వెళ్తున్నారా లేదా? మీరు మీ ఇంటికి పెద్దవారైన నాన్నగారితో ఎలా మాట్లాడుతున్నారో, మీకు ఇబ్బంది వస్తే వెళ్ళి నాన్నగారండి ఏంటో ఇలా అయిందండి, మనసు బాగులేదని ఎలా చెప్తున్నారో, అలా మీరు మీకున్న ఈశ్వరుడితో చెప్పుకోగలరా? ఏమిటో మా ఆవిడ కింద పడిపోయిందండి, కాలు బెణికిపోయింది, ఈశ్వర చాలా నిప్పెడుతోంది, సరిగ్గా నడవలేకపోతోంది, నా మనసు కొంచెం ఇబ్బంది పడింది, నా మనసు కాస్త గాయపడింది, ప్రసన్నంగా ఉండలేకపోయాను. ఈశ్వర ఏమీ ఆపద అంతకన్నా ఎక్కువ లేకుండా కర్మఫలాన్ని అక్కడతో అనుభవింపచేసేసేయి తండ్రి. అందుకని ఒకవేళ ఏదన్నా చేసిన పాపం లేకుండా ఉంటే మనుష్య శరీరం ఎందుకు వస్తుంది, కానీ అంతకన్నా ఎక్కువ నన్ను ఖేద పెట్టకే అని మీరు త్రికరణ శుద్ధిగా ఈశ్వరుడితో మాట్లాడడం పూజ. అది ఎప్పుడు మాట్లాడతారు? ఆయన ఉన్నాడని మీరు నమ్మితేను. అది విగ్రహం అంటే మీరెందుకు చెప్తారు? అది విగ్రహం అండి అన్నారనుకోండి, ఇంకెందుకు దానికి చెప్పడం ఎందుకు? దానికి చెప్పినా స్తంభానికి చెప్పినా ఒకటే మీ దృష్టిలో. అది మీ ఇంటి పెద్ద ఆయన, మీ నాన్నగారు, నాన్నగారికి నాన్నగారు, ఈశ్వరుడు ఆయన, ఆయన మిమ్మల్ని అనుగ్రహించగలడు అనుకుంటే మీరు ఈశ్వరుడికి చెప్తారు. మీరు ఈశ్వరుడికి చెప్పుకోవడం మీకు అలవాటు అయిపోతే మీకు పూజ. అది మీ అబ్బాయికి ఎంసెట్ లో బ్రహ్మాండమైన ర్యాంక్ వచ్చింది, పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్నగారండి మీరు నన్ను అనుగ్రహించారు, నా కొడుక్కి మంచి ర్యాంక్ ఇచ్చారు, నాన్నగారు చాలా సంతోషం అని మీరు మీ పూజా మందిరంలోకి వెళ్ళి అన్నారనుకోండి, మీ ఇంట ఈశ్వరుడు ఉంటాడు. ఆఖరణ ఎప్పుడో ఒకసారి అందరికీ స్వీట్లు అవి అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇవాళ పొద్దున్న 10 గంటలకి తెలిసిన రిజల్ట్కి ఊళ్ళో కనపడ్డ వాళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్పారు, అందరికీ స్వీట్లు ఇచ్చారు. రేపు సూర్యోదయం అయిన తర్వాత పూజా మందిరంలోకి వెళ్ళాక మీకు గుర్తొచ్చాడు ఆయనకి చెప్పాలని. అప్పుడు కూడా ఉంటుందో ఉండదో, ఇంకా వాళ్ళకి చెప్పలేదు వీళ్ళకి చెప్పలేదు అనుకుంటూ అక్కడ కూర్చున్నారు, కానీ ఆయనకి చెప్పింది లేదు. మీ అబ్బాయి ఇంట్లో శుభకార్యం అవుతూ మీకు ముందు చెప్పడం మానేస్తే అంత నొచ్చుకుంటున్నారే, ఇన్ని శుభాలను ఇస్తున్న ఈశ్వరుడి గదిలోకి వెళ్ళి చెప్పడం మీకు ఎందుకు అలవాటు కాలా? ఆ త్రికరణ శుద్ధి అక్కడ ఉంటుంది. ఉన్నాడన్న భావన ఒకటి మీకుంటే మీరు ఆయనతో సమన్వయం కాగలరు, మీరు ఆయనతో మాట్లాడగలరు. ఆయన కోరేది అది. నాతో మాట్లాడు ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, నాతో మాట్లాడవాయా, నన్ను అడుగు నేను తీరుస్తాను. అలా నేనున్నానని నమ్మినప్పుడు ఏం చేస్తావు? బాగుండదు, నాన్నగారు ఇంట్లో ఉన్నారని చెప్పి చెయ్యకూడదు కూడా చేయకుండా ఉంటావు కదూ. నాన్నగారిని సలహాలన్నీ అడిగి నాన్నగారి ఇంట్లో తిరుగుతూ ఉండగా తప్పుడు పనులు ఎలా చేస్తావు?
ఇంట్లో చేయలేవు, బయట చేయలేవు. నాన్నగారి గౌరవం పాడవుతుంది. నాన్నగారికి చెప్పేస్తారు ఎవరో వీళ్ళు, నాన్నగారికి తెలియకుండా ఉండదు, తెలిసిపోతుంది. అంటే నువ్వు చేస్తావా? ఈశ్వరుడు అన్ని చోట్ల ఉండి చూస్తున్నాడు అన్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు తప్పు పని? చెయ్యకుండా ఉండగలుగుతావు. ఇవన్నీ పొరపాట్లు ఎందుకు వస్తాయి తెలుసా అండి? విశ్వేశ్వర నామం అర్థం కాకపోవడం వల్ల వచ్చింది. అరే మా ఇంట్లో టేబుల్, మా ఇంట్లో కుర్చీ, మా ఇంట్లో టీవీ కూడా ఆయనే ఉన్నాడు. ఆ టీవీలో నేను చూడకూడదు ఏదైనా చూస్తే ఆ టీవీలో ఉండి చూస్తున్నవాడిగా, చూస్తున్న కన్నుగా నువ్వు ఏది చూడకూడదో చూస్తున్నావని ఆయన కనిపెట్టేస్తాడు. అది నువ్వు వద్దు నేను చూడను అన్నారు అనుకోండి, అప్పుడు మీరు అనుగ్రహింపబడ్డారు. ఈశ్వరుడు పొంగిపోతాడు ఆ పూజకి. నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారికి పోల్దండ వేసి ఇంత అంచు పంచపట్టుకు వెళ్ళిపోయి ఇచ్చేసి నాన్నగారు చెప్పింది ఒక్క పని చేయకపోతే నాన్నగారు సంతోషిస్తారా? మీరు నాన్నగారికి ఏమీ ఇవ్వకపోయినా ఏం చేసినా నాన్నగారిని అడిగి నాన్నగారు ఏం చెప్తారో అదే మీరు చేయడం మీకు అలవాటైతే నాన్నగారు మీ ఇంట్లోనే ఉంటారు. మీరంటే పొంగిపోతారు కదండి. అది పూజ. ఆ స్థితికి ఎప్పుడు వస్తారు? విశ్వేశ్వర అన్న నామము బాగా అర్థమైతే అప్పుడు ఆయన ఏం చేస్తాడు? తారయ. ఆయన మిమ్మల్ని ఏ సంసారమునందు ఉంచాడో ఆ సంసారము నుండే ఆయన పైకి కూడా ఎత్తేస్తాడు. అందుకే క్షీరసాగర మథనం చేస్తే ముందు హాలాహలమే రావాలి. ఎందుకు రావాలో తెలుసా అండి? అసలు ముందు సంసారము నుంచి గట్టెక్కాలి అనుకున్నవాడు సంసారంలో ముందు విషాన్నే చూడాలి. అందులో కామక్రోధ లోభ మద మోహమాత్సర్యాలు లేకుండా ఉంటే అది అమృతం అయిపోలేదండి సంసారం. అందులోంచి గట్టెక్కడం ఎందుకు? అందులోనే పడి ఉండొచ్చు. అందులో విషం ఉంది. కానీ విషం ఉంది అని ఎప్పుడు తెలుస్తుంది? ఆ విషం మీకు ఒకసారి తగలాలి. తగిలి అమ్మో నాకు ఇది వద్దని మీరు అనగలగాలి. అది చాలా బాగుంది అనుకుంటే ఇంకెవడేం చేస్తాడు? అక్కడే ఉంటారు. అమ్మో ఇది విషయం అండి నాకు వద్దు అని అనగలిగితే ఎత్తడానికి ఆయన ఉన్నాడు. నాకు చాలా బాగుంది మాస్టర్, మీరు జోక్యం చేసుకోకండి అంటే అయితే అనుభవించు అంటాడు కదా. ఇది మీ యందు రావలసిన భావన ముందు. మీ యందనగా మీ యందు కాదు, నా యందు. రోజు చెప్తున్నాను. కాబట్టి ఈ స్థితి లోపల కలిగితే విశ్వేశ్వర మీకు అన్వయం అవుతుంది. అప్పుడు ఎక్కడో కాదు ఈశ్వరుడు ఇక్కడున్నాడు అన్న భావన స్థిరపడి ఈశ్వరుని యందు ప్రవేశిస్తాడు. ఇదే ఆయనే తారయ. అప్పుడు పైకెత్తి తనలో కలుపుకుంటాడు కూడా. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అన్న విషయం మీద నేను మీతో చెప్పవలసి ఉంటే మనం ఏం చెప్తామంటే ఈ తారయ ఈశ్వరుడు పైకెత్తి సంసారములోంచి పైకెత్తి కలుపుకోవడం అనేటటువంటిది కాశీపట్టణంలో చేస్తాడు, సంసారమును దాటిస్తాడు అంటాం. కాదు, ఒక్క అక్కడే అని మీరు అనుకోకండి. అది ఇంక నేను ఏమీ చెయ్యలేకపోయాను అని అక్కడికి వెళ్ళిపోయి మోక్షాన్ని పొందొచ్చు. కానీ అలా వెళ్ళి చెయ్యమని కాదు అస్తమానమును. నీ మాట విని నీతో కలిసిపోతాను అని అడగడానికి అక్కడికి వెళ్ళమని. అది విశ్వేశ్వర. నేను ఇక్కడికి వచ్చి ఏ విశ్వనాథుణ్ణి చూస్తున్నానో ఆ విశ్వనాథుడే నాకు విశ్వమంతా కనపడుగాక అని ప్రార్థించాలి. అందుకే అందరూ అక్కడికి వెళ్ళి పరమశివుడికి అభిషేకం చేసి కోరికలు కోరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను బతికున్న నాళ్ళు అన్నం కావాలంటే ఒక్క శంకరాచార్యులు వారు మాత్రం ఏమన్నారు? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. అమ్మా నేను అన్నం ఒక్కటే అడగట్లేదు, తిన్న అన్నము వలన నాకు జ్ఞానము రావాలి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. నాకు జ్ఞాన వైరాగ్యములని ఇయ్యమ్మా. ఇలా ఎన్నాళ్ళు ఈ శరీరాలతో ఉండిపోమంటావు నన్ను? అలా ఉంచద్దు. జ్ఞాన వైరాగ్యములను కూడా ఇయ్యి. ఇందులో ఉన్న నేనని తెలుసుకుని ఇది పడిపోతున్నప్పుడు బెంగ పెట్టుకోకుండా విశ్వేశ్వరుని యందు కలిసిపోగలిగిన శక్తిని నువ్వు కృప చెయ్యి. ప్రకృతి స్వరూపానివి నువ్వు కాబట్టి తల్లి. ఎందుకని ఇదంతా శరీరం అంతా అమ్మవారు, లోపల ప్రవేశించినది అయ్యవారు. ఈ మైక్ అమ్మవారైతే లోపల ఉన్న కరెంటు ఈశ్వరుడిలాగా. కాబట్టి అమ్మా ఆ జ్ఞాన వైరాగ్యములని అని శంకర భగవత్పాదులు అడగలేదు. అలా అడిగి వచ్చిన వాడు ఎవరున్నాడో వాడు ఎక్కడున్నా తరింపబడతాడు, తరింప చేస్తాడు ఈశ్వరుడు. ఆయన అలా అనుగ్రహిస్తాడు. అది అంతర్లీనమై ఉంటుంది. ఆ ప్రవాహము అంతర్లీనమై పైకెత్తుతాడు. అందుకే మీకు కాశీపట్టణంలో శరీరం పడిపోయినటువంటి జీవులకి పడిపోతుండగా ఎలా అయితే తారకాన్ని పరమేశ్వరుడు వెళ్లి కుడి చెవిలో చెప్తాడో అలా చెప్పేటటువంటి ఇంకొక ప్రాంతం ఏదో తెలుసా అండి? దక్షారామం. దక్షారామంలో పరమేశ్వరుడు ఎవరి శరీరమైనా దక్షారామ క్షేత్రంలో పడిపోతే వాళ్ళు ప్రార్థన చేశారా చెయ్యలేదా చూడడు.
ఆ ప్రదేశం అటువంటిది. నేను మీతో అన్నానే కార్యాలయం ముందు కూర్చున్నట్టు అని. ఆ ప్రదేశమునకు ఆ పవిత్రత. దక్షారామం వెళ్లి పడిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, పడిపోవడం అంటే అక్కడ ఆత్మహత్యలు చేసుకోమని కాదు. అందుకే శాస్త్రం ఏమైందో తెలుసా అండి? ఎవరిని అనుగ్రహిస్తాడు భీమనాథుడు అని అడిగారు. అడిగితే దక్షవాటిక గృహపతి భీమనాథుడు, భీమనాయకుడు. ఆ దక్షవాటిక, మనం ద్రాక్షారామం అంటున్నది ద్రాక్షారామం కాదు, దక్షవాటిక. దక్షవాటిక గృహపతి భీమనాయకుడు. ఆ దక్షవాటిక అయినటువంటి దక్షారామ క్షేత్రానికి అధిపతి, గృహస్థ అయినటువంటి ఆ భీమనాయకుడున్నాడే, ఆయన కీట పతంగ సరీసృపాళికిన్, దోమలకి, రెక్కల పురుగులకి, పతంగములు అంటే పక్షులకి, సరీసృపాళికిన్ ఆ పావులకి కూడా ప్రాణోత్క్రమణమైపోయేటటువంటి సమయంలో సహజ జహత్ సమీర సంకట కాలమునందు, సహజ జహత్ అంటే పైకి లేచిపోవడం, సమీర అంటే వాయువు, సంకట కాలము అంటే ఊపిరి లోపలికి వచ్చి పైకి వెళ్ళిపోతే సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా అందట్లేదు అనుకోండి, అది సంకటకాలము అని పేరు దానికి. ఎందుకని? పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ అంటాడు శ్రీనాథ మహాకవి. వెళ్ళిపోతున్నాడు ఇక, ఈ లోకంలోంచి వెళ్ళిపోతున్నాడు ఇక, శాశ్వతంగా కన్ను మూతపడిపోతుంది. అప్పుడు మీరు ఏది పట్టుకొచ్చి చేతిలో పెట్టండి, ఇక సుఖమన్న మాట ఏమి ఉండదు ఇక. ఓ లడ్డూ పట్టరండి, ఓ పండు పట్టరండి, ఆయన కోరుకున్నది పట్టరండి, కొడుకే ఉండనివ్వండి, కూతురే ఉండనివ్వండి, బంధువులే ఉండనివ్వండి, ఏమీ ఉండదు ఇక. సంకటకాలమునందు అది ఎప్పుడు? సహజ. అక్కడికి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటే కాదు, సహజ జహత్ సమీర సంకట కాలమునందు కీట పతంగ సరీసృపాళికిన్, ఆయన దోమలు, పురుగులు, పాములతో సహా అన్నిటికీ కూడా వీణులయందు ఉపకారమునర్చు మధురమగు తారక మంత్రరాజమున్, ఆయనే వచ్చి కుడి చెవిలో చెప్తాడు. కుడి చెవిలో చెప్పి తారకాన్ని ఉపదేశం చేసి, నీ పాపములన్నీ నశించిపోయాయిరా, ఆఖరణ తారకం చెప్పావు, నన్ను చూస్తూ వెళ్ళిపోతున్నావు అని తనలో కలిపేసుకుంటాడు. అలా ఏమండి, ఏ పుణ్యం లేకపోయినా ఏదో సహజ మరణం దక్షారామంలో వచ్చింది కదా అని సహజ మరణం దక్షారామంలో చచ్చిపోయినంత మాత్రాన అంత వస్తుందా? అలా ఎలా ఇచ్చేస్తారండి ఈశ్వరుడు? ఆయన భీమనాథుడయా, ఆయన భీముడు. భీముడంటే ఎదురులేని పరాక్రమం ఉన్నవాడు, ఆయన శాసనానికి ఎదురులేదు. ఆయన అలా అన్నాడు, నేను చేస్తానన్నాడు. ఇక్కడ అలా ఎందుకు చేస్తారండి అడగడానికి నువ్వు నేను సరిపోం. చాలా విచిత్రం ఏర్పడింది. అందుకే దక్షిణ కాశీ అని పేరు వచ్చింది దక్షారామానికి. వ్యాసుడు అక్కడ తిరస్కరింపబడితే శివుడి చేత దక్షారామం వెళ్ళి మళ్ళీ నేను అక్కడ కనపడతానని ఇక్కడికి పంపించాడు. భోగక్షేత్రం, ముక్తి క్షేత్రం. దక్షారామంలో లింగ ప్రతిష్ఠ చేద్దామని సప్తర్షులు అనుకున్నారు, వాళ్ళు ప్రతిష్ఠ చేద్దాం అనుకున్నారు. అనుకుని గోదావరి నదిని తీసుకెళ్లడం కోసమని వచ్చారు వాళ్ళు. గోదావరిని అద్భుతంగా స్తోత్రం చేశారు. గోదావరి 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 అంటూ చాలా గొప్పగా ఉంటాయి ఆ పద్యాలు. స్తోత్రం చేసి అమ్మ మాతో రా అని అడిగారు. 7 ఋషులం పరమేశ్వరుడు యొక్క పాదముల ముందు నువ్వు ప్రవహించాలి. నువ్వు అలా ప్రవహించడం మొదలు పెడితే నీ యొక్క జలములతో తీసుకెళ్లి శివాభిషేకంతో ప్రతిష్ఠ అయిన తర్వాత ప్రారంభం చేస్తాం, మాతోరా అని సప్తర్షులు గోదావరిని తీసుకొస్తే సప్త గోదావరి అయింది ఆవిడ. ఋషులు పక్కన ముందు నిలబడి స్తోత్రం చేస్తూ తీసుకెడుతున్నారు గోదావరిని. పొంగుతూ పొర్లుతూ గంగావతరణంలో గంగ ఎలా వచ్చిందో అలా వెడుతోంది గోదావరి దక్షారామం వైపు. అక్కడ రాక్షసులు కొంతమందికి వైరాగ్యం వచ్చి దక్షారామ క్షేత్రానికి ద్వారం ఉన్న వైపుకి గోదావరి వెడుతుండగా వాళ్ళు తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ తపోవాటికలను, యజ్ఞభూములను, అక్కడ పెట్టుకున్నటువంటి వేదులను గోదావరి ముంచెత్తింది. రాక్షసులందరూ ఒక్కసారి లేచారు. ఎవడ్రా గోదావరి నీటి తీసుకొచ్చిన వాడు, ఇది ఇంకిపోవుగాక అన్నారు. ఇంకిపోయింది. సప్తర్షులు తీసుకొచ్చిన గోదావరి చుక్క నీరు లేదు. ఎక్కడ గోదావరి ఉండిపోయిందో అక్కడే ఉండిపోయింది. తీసుకొచ్చిన గోదావరి అంతా ఇంకిపోయింది. జిహ్నువు తాగితే ఎలా ఇంకిపోయిందో అలా ఇంకిపోయింది. కానీ అక్కడ ఒక ఏరుంది, దాన్ని తుల్యభాగ అంటారు. తుల్యభాగ, దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే తుల్యభాగుడు అని ఒక రాక్షసుడు. ఆయన
తుల్యభాగుడు అంటే తుల అంటే త్రాసు, అది ఎప్పుడు సమానంగా చెప్తుంది. ఇటు బరువా దానికేం పక్షపాతం ఉండదు, ఎటు బరువో చెప్తూ ఉంటుంది కదండి. సమానంగా ఉంటే సమానంగా ఉందని చెప్తుంది. తుల్యభాగ ఆయనకేం పక్షపాతం లేదు. ఎవరు ధర్మమో అటు మాట్లాడతాడు. ఆయన రాక్షసుడు, వృద్ధుడు అయినా అలాగే మాట్లాడతాడు. ఆయన తీసుకొచ్చాడు తపశ్శక్తితో అక్కడికి ఆ ఏటిని, ఆ నదిని. ఆ నదీ జలాలతో వాళ్ళు రోజు యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నారు. నీరు లేకపోతే రాక్షసులైతే మాత్రం తపస్సు ఎలా చేస్తారండి? యజ్ఞం ఎలా చేస్తారు? ధర్మం ఎలా నడుస్తుంది? అందుకని అది తుల్యభాగ ఆయన పేరు మీద వచ్చింది. ఆ నీళ్లే ఉన్నాయి అక్కడ. కష్టపడి సప్తర్షులు తీసుకొస్తున్నటువంటి గోదావరి ఇంకిపోయింది, అవతల ప్రతిష్టకి వేలదాటిపోతోంది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి తీసుకొద్దామంటే రాక్షసులు అక్కడ అడ్డున్నారు. వీళ్ళకి గోదావరిని ఎలా తీసుకొద్దామన్న ప్రయత్నం పోయి, కలియుగం కదండి, ఇంత సప్తర్షులకి కోపం వచ్చింది. మేమింత కష్టపడి తెచ్చిన గోదావరిని ఇంకింప చేస్తారా? కాబట్టి మీకు దగ్గర ఉన్నటువంటి ఏరుందే తుల్యభాగ, దీని నదీ జనములు స్పృశింపబడుటకు అనర్హములగుగాక, ఇది దేవతార్చనకు పనికి రాకుండుగాక, ఈ నదీ స్నానములు త్రాగుటకు కాని స్నానములకు కాని పనికి రాకుండా పోవుగాక అని శపించారు. ఇప్పుడు తుల్యభాగ స్నానానికి పనికిరాదు, తుల్యభాగ పూజకు పనికిరాదు, తుల్యభాగ యజ్ఞయాగాదులకు పనికిరాదు. సప్తగోదావరి వెనక్కి వెళ్ళిపోయింది. దక్షారామం దగ్గరికి ప్రవాహం లేదు. ఇప్పుడు ఈ తుల్యభాగుడు లేచాడు, పెద్ద ఆయన రాక్షసుడు. ఒక్కొక్కసారి అదండి గమ్మత్తు. ఆయన లేచి అన్నాడు, ఏమయ్యా, లోకంలో అత్యంత పూజనీయమైంది నీరు. ఎవరికున్న మైలనైనా ఎవరికన్నా అశౌచాన్నైనా తీయగలిగింది నీరు, ఎంతటి తాపాన్నైనా పోగొట్టేది నీరు. మీకు కోపాలు వచ్చి నీటికి శాపాలు ఇచ్చారా? వీళ్ళేమో సప్తగోదావరిని ఇంకింపచేశారా? ఋషులేమో తుల్యభాగకి శాపం ఇచ్చారా? నీటి చోలికి మీరు ఇలా వెళితే మీ కోపాలు ప్రదర్శిస్తే లోకం ఎలా ఉద్ధరింపబడుతుంది? ఇదే మీరు చేయవలసిన పని, మీ కోపాలు ఉపసంహరించండి అన్నాడు. అంటే ఋషులు అన్నారు, ఒకసారి మేము శాపవాక్కు విడిచిపెట్టేసిన తర్వాత తీయడమే కుదరదు, కాబట్టి మేము ఒక వరం ఇస్తాం. ఈ తుల్యభాగా నది యందు ప్రత్యేకమైనటువంటి తిథులలో, పర్వాలలో, సంక్రమణాలలో ఇందులో స్నానాలు చేసేవాళ్ళు, ఆదివారాలు స్నానం చేసేవాళ్ళు, శౌచముండగా 4 ఆదివారములు ఇందులో స్నానం చేసి ఉపవాసం ఉండి భీమనాథుణ్ణి సేవించేటటువంటి గొడ్రాలికి కూడా కొడుకు పుట్టాలి అని వాళ్ళు తుల్యభాగకు వరాలు ఇచ్చారు. ఇప్పుడు తుల్యభాగ మళ్ళీ వరాలు పొందింది. రాక్షసమునులు అన్నారు, మేము సప్తగోదావరిని ఇంకింపచేశాం, ఇప్పుడు సప్తగోదావరి రావడానికి అంగీకరిస్తాం, కానీ మేము ఇంకింపచేసిన నీరు మళ్ళీ మా అనుగ్రహంతో కదా వస్తోంది, గోదావరిగా వచ్చిన అనుగ్రహం లేదు ఇప్పుడు. కానీ ఈశ్వరుడు మమ్మల్ని అనుగ్రహించి పరమశివుడే సప్తగోదావరి అడుగున ప్రవాహంగా వెడుతుంటాడు. పైకి సప్తగోదావరి, అడుగున మాత్రం గోదావరి కాదు, నీరు కాదు, పరమేశ్వరుడే నీటిగా ఉంటాడు, భీమనాథుడే. కాబట్టి అంతర్వాహిని అంటారు. ఇక్కడ అంతర్వాహిని ఉందండి అంటారంటే అడుగున ప్రవహించేది ఉంది అంటారు. అందుకే మీరు మిగిలిన క్షేత్రాలకి వెళ్ళి స్నానం చేస్తే చెప్పే మంత్రం వేరు. ఒక్క దక్షారామలో మాత్రం స్నానం చేస్తే ఒక మంత్రం చెప్పుకుని స్నానం చేయాలి. నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే. అంభసి అంటే నీళ్లు. ఎందుకంటే ఆయన గుమ్మం ముందు నుంచే కదండి వెడుతుంటుంది. మనం అటువైపు నుంచి వెడుతుంటాం, రోడ్డు మీద కార్లు అవి పార్క్ చేసే గేట్లోంచి ఎడతాం కాదు. అసలు ఎదురుగుండా పెద్ద రావి చెట్టు, శివలింగం, నంది, దాని వెనకాతలకి వెడితే మెట్లు దిగితే సప్తగోదావరి వెడుతూ ఉంటుంది. అక్కడ నిలబడి మీరు ఇటు తిరిగి తలుపులోంచి ఇలా చూస్తే మీకు పెద్ద రావి చెట్టు, ఆ రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి ఒక నంది, దాని మొదట్లో శివలింగం, రావి చెట్టు వెనక ఒక పెద్ద నంది, ఆ పెద్ద నంది శృంగములలోంచి మీరు చూడగలిగితే అంత ఎత్తు చేతులు పెట్టి, లేదా దాని పక్కన నిలబడి చూస్తే ఎదురుగుండా ఇలా చుట్టూ గుడికి ప్రదక్షిణం చేయడానికి వెళ్ళేటటువంటి దారి, ఆ దారికి ఎదురుగుండా తలుపులు, తలుపుల్లోంచి తెల్లటి లింగము యొక్క క్రింది భాగం మీకు కనపడతాయి. కాబట్టి మీరు గుడివైపుకి తిరిగి నమస్తే భీమనాథాయ అని, ఓ ఈశ్వరా మీకు నమస్కారం, సప్తగోదావరాంభసే, నేను ఈ సప్తగోదావరిలో స్నానం చేస్తున్నాను. ఇందులో బాహ్యమునందు సప్తగోదావరి ఉంది, ఋషులు తెచ్చింది. కానీ దానికి పాపములను తీయగలిగిన శక్తి
లోపల అంతర్వాహినిగా నువ్వుండడం వల్ల ఉంది, నువ్వే ఉన్నావు దాని లోపల. ఈశ్వరుడే అంతర్వాహిని నీటిగా ఉన్నాడు. కాబట్టి నేను మునక వేసినప్పుడు అంతర్వాహిని నాకు తగలాలి. తగిలితే అదేం చేస్తుంది? పాపాంధనేగ్నిరూపాయ, పాపమనేటటువంటి ఇంధనమునకు ఆ లోపల ఉన్నటువంటి శివశక్తి అగ్నిహోత్రంలా తగలాలి. అక్కడ ఒక బోలెడంత పెట్రోలు అక్కడ పెట్టి మీరు అగ్గిపుల్ల గీసిలా దగ్గరికి పెట్టారనుకోండి, అంతే, ఇక మీరు నిలబడలేరు. భగ్గన అంటుకుంటుంది ఆ పెట్రోల్ అంతా. ఇంధనము అంటే మండించేది. కష్టపడేదో పచ్చికర్ర అంటుకున్నట్టు అంటుకోవడం కాదు. అంత కిరసనాయిలో అంత పెట్రోలో గ్యాస్ ఉన్న చోటుకి వెళ్ళి అగ్గిపుల్ల పెడితే అలా భగ్గులు అంటుకుంటుందో, అలా నాలో ఉన్నటువంటి సమస్త పాపములు అంటిపెట్టుకుని ఉన్నాయి. ఇవి నేను ములిగినప్పుడు అడుగున ఉన్నటువంటి ఈశ్వర స్వరూపమైన అంతర్వాహిని తగలడం వల్ల అన్నీ కాలిపోవుగాక. కాబట్టి నేనేం చేస్తున్నాను? అందుకొరకు ఈ నీటి యందు స్నానము కొరకు నేను మజ్జనము అంటే స్నానము చేయుచున్నాను అని నమస్కారం చేసి శివుడికి చెప్తే సప్తగోదావరిలో స్నానం చెయ్యండి అని చెప్తారు తప్ప మీరు మామూలుగా వెళ్ళిపోయి అందులో ములిగేసేయమని కాదు. ఇది తెలిసి అక్కడ ములిగితే పాపములు దహించుకుపోతాయి. దహించుకుపోతే ఆయన ఏం చేస్తాడు? దక్షారామ క్షేత్రంలో ఉన్నవాడు దక్షారామం వచ్చి శరీరం విడిచిపెట్టిన మహాపురుషులు ఉంటారు, లేదా విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహమును మీకు పొందించి విశ్వమునందు విశ్వేశ్వర దర్శనం అయ్యేటట్టుగా చిట్ట చివరిలోనో మధ్యలోనో ఎప్పుడో అప్పుడు మాయా అన్న పొర పైకెత్తేస్తాడు. ఎత్తేస్తే ఇక విశ్వము కనపడడం మానేసి అంతటా విశ్వేశ్వరుడే కనపడతాడు. ఆయన దర్శనం చేస్తూ నవ్వుతూ సంతోషంతో ఆయనలో కలిసిపోయేటటువంటి అదృష్టాన్ని కృప చేస్తాడు.